వెనుక మరి కాంగ్రెస్ వైపు ఇద్దరు కమలం ఎమ్మెల్యేల చూపు. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న ఇద్దరు పార్టీ మారకుంటే భవిష్యత్తు లేదని భావిస్తున్న ఆ ఇద్దరు మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించుకోనివ్వరా అంటూ అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారని, చేరికకు కాంగ్రెస్ పెద్దలను అయినా నేను మీ వాడిని అంటూ చక్కర్లు ఎమ్మెల్యే తీరుతో విస్తుపోతున్న బీజేపీ హైకమాండ్ అని ప్రచురించారు. ఒకసారి చూద్దాం. మునిగిపోతున్న నావను ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కరు కదా. ఇది కూడా సేమ్ రాజకీయాల్లో కూడా ఎవరైనా కూడా ప్రజల్లో ఏ పార్టీ అయితే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఎప్పుడు తమ ప్రభుత్వానికి డోకా లేకుండా, తమ అధికారానికి డోకా లేకుండా ఉందో ఆ పార్టీ వైపు ఉండాలనే ఏ కార్యకర్త అయినా, ఏ ప్రజలైనా, ఏ పార్టీ నాయకులైనా కోరుకుంటారు. తాము ఇప్పుడు అధికారంలో ఉండాలని కోరుకుంటారు. తప్పేం కాదు. కానీ ప్రజాప్రతినిధిగా మీరు ఒక పార్టీని ఎన్నుకున్న తర్వాత మరి పార్టీని మారడం కూడా ఎంతవరకు సమంజసమో 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అది తప్పదు అనుకుంటే ప్రజాశ్రేయస్సు కోసం మరి ఆ యొక్క గ్రామాలు కావచ్చు, లేదంటే సంబంధిత నియోజకవర్గాలు కావచ్చు, అభివృద్ధి చెందడానికి తాము మారితే పర్లేదు. కానీ వ్యక్తిగత స్వార్థం కోసం మరి పార్టీలు మారితే మాత్రం అది చాలా దారుణమైన చర్యగా మరి ప్రజాస్వామ్యానికి చేటుగా మనమైతే అభివర్ణించవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. ఇక బీజేపీ పార్టీలో సదరు ఇద్దరు ఎమ్మెల్యేలు పేర్లు అయితే మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఆ పేర్లను ఉచ్చరించకూడదు. మీ అందరికీ కూడా మీ అంతరాత్మలకి తెలుసు ఆ పేర్లు ఏంటి, ఎవరు అయ్యి ఉండొచ్చు అనేది. అందులో ఒకరైతే గతంలో కాంగ్రెస్కు పనిచేసి మళ్ళీ బీజేపీకి వచ్చిన వాళ్ళు గెలిచారు, కానీ సొంత గూటికి వెళ్ళిపోయేటట్టు ట్రై చేస్తున్నారు. కానీ మరి ఎక్కడ కావాలంటే అక్కడ కనిపించిన పెద్దోళ్ళందరికీ కూడా కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం, కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం మరి దీన్ని అంత సీరియస్గా తీసుకుని నో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు వచ్చి మీ పార్టీలో చేరతాం, మీ పార్టీలో చేరతాం, మీ పార్టీలో చేరతామని అందరినీ చేసుకుంటే రేపొద్దున ఏక్కి మేకై కూర్చుని నిజంగా పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఎర్త పెట్టి ఆ తర్వాత మరి కుంపట్లు ఎలా ఉంటాయో చైర్లు ఎరగొట్టుకున్నట్టు తన్నుకున్న దాఖలాలు రాజకీయ పార్టీల చరిత్రలో మనం కోకొల్లలుగా చూసాం. అవును కదా. కాబట్టి రేపొద్దున మన ఫ్యూచర్ ఏంటి? ఈ నాయకుడు వస్తే రేపొద్దున ప్రస్తుతం ఇక్కడున్న మరి నాయకులకి, మన ఇన్ఛార్జీలకి మనం ఏం సమాధానం చెప్పాలి? నిజంగా అతను తన కోసం వ్యక్తిగతంగా ఎదగడానికి కోసం వస్తున్నాడా, ప్రజాశ్రేయస్సు కోసం వస్తున్నాడా? నిజంగా ప్రజాశ్రేయస్సు కోసం వస్తే ఓకే, ప్రాబ్లం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, లేదంటే బీజేపీ పార్టీ కాదు, జనసేన పార్టీ, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణం. అయినప్పటికీ ప్రజాశ్రేయస్సే కాంక్షగా ఉండాలి. కానీ మరి తమ వ్యక్తిగత లాభం కోసం చూసావు కదా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మీరు సంపాదించుకోరు, మమ్మల్ని సంపాదించరు. నాకేంటి ఇదే అలవాటు అయిపోతుంది అందరికీ కూడా. మరి నాకేంటి?